విజయ్ దేవరకొండ, భాగ్యశ్రీ బోర్సె జంటగా నటించిన చిత్రం కింగ్డమ్ జూలై 31వ తేదీన పాన్ ఇండియా మూవీగా వరల్డ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీ వివరాలు ఒకసారి చూసుకున్నట్టయితే నటీనటులు, సాంకేతిక నిపుణుల రెమ్యునరేషన్తో పాటు ప్రమోషన్ల ఖర్చులు అన్నీ కలుపుకొని ఈ చిత్రానికి 130 కోట్ల రూపాయల బడ్జెట్ అయినట్టు నిర్మాత అధికారికంగా ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా 54.5 కోట్ల రూపాయల థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే 56 కోట్ల రూపాయల షేర్ను, 112 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టాలి. ఈ మూవీ డేవిస్ కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే తొలి రోజు ఇండియా వైడ్గా 18 కోట్లు, రెండవ రోజు 8 కోట్లు, మూడవ రోజు 8 కోట్లు, నాలుగవ రోజు 8 కోట్లు, ఐదవ రోజు 2 కోట్ల రూపాయలను రాబట్టింది. ఇక ఇండియా వైడ్గా ఈ చిత్రం 5 రోజులకు 44 కోట్ల రూపాయల నెట్ను, 72 కోట్ల రూపాయల గ్రాస్ వసూలను రాబట్టింది. ఇక ఓవర్సీస్లో వీకెండ్ వరకే మంచి హోల్డ్ని చూపించినా ఆ తర్వాత డల్ అయింది. ఇక ఓవర్సీస్లో వచ్చిన 20 కోట్ల రూపాయల కలెక్షన్స్ను కలుపుకొని ఈ చిత్రం 5 రోజులకు ప్రపంచవ్యాప్తంగా 92 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ను రాబట్టింది. 6వ రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళ్తే వర్కింగ్ డే కావడంతో బుకింగ్స్ అనేవి కాస్త డల్ అయ్యాయి. తెలుగు వెర్షన్లో 14%, తమిళ వెర్షన్లో 11% థియేట్రికల్ ఆక్యుపెన్సీ అనేది నమోదైంది. ఇక 6వ రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 80 లక్షలు, కర్ణాటక ప్లస్ కేరళ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 50 లక్షలు, ఓవర్సీస్లో 40 లక్షల రూపాయల చొప్పున 1.70 కోట్ల రూపాయలను రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇక ఈ కలెక్షన్స్తో ఈ చిత్రం 6 రోజులకు గాను వరల్డ్ వైడ్గా 94 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ను రాబడుతుంది.